ఎందుకంటే మనం ఇచ్చే ఎరువులంతా సేంద్రియ పద్ధతి కాబట్టి దాన్ని డెవలప్ చేసుకోవాలి. అందుకు నేనైతే మాత్రం నా సీడ్ నేనే వాడుకుంటాను. ఈ విధంగా ఉంది, మీరు పట్టుకెళ్తే పట్టుకెళ్ళండి. అండి మనం చూసిన గార్డెన్ లో ఈ బృందావనం అలాగే ఈ పూల మొక్కలు ఇవన్నీ కూడా ఒక దగ్గరలో పెంచారు ఆదిలక్ష్మి గారు. అవన్నీ కూడా మనం ఒకటి చూసేద్దామండి. వీడియోలో చూసారు కదా, మాది మొత్తం టోటల్ యూ షేప్ లోనే ఉన్న గార్డెన్. ఈ రోజు మా మధ్యలో ఉన్న గార్డెన్ మా అడవి చూద్దరు కానీ రండి. రామకృష్ణ గారు మొత్తం ఇప్పుడు సిమెంట్ మళ్ళు మనం ఆర్చి చూసారు కదా, ఇదంతా మాకు తీసుకున్నవి. ఇలా కుండలు, ఇలాగే పెళ్లి కుండలు, ఇవన్నీ కూడా ప్రతిదీ కాదేది అనర్హం అనమాట, చక్కగా వాడుకోవచ్చు. ఇది ఎల్లో చెర్రీ అండి, ఇది ఎల్లో చెర్రీ. అందులో ఇది ఒక అనమాట, ఎల్లోలోనే ఇది ఒక ఓవెల్ షేప్ ఎల్లో ఒకటి. ఇది ఇక్కడ ఇదిగోండి, ఇది ఒకటి ఉంది చాక్లెట్ కలర్. ఇవన్నీ మన అప్పారావు సార్ ఉన్నారు కదా, విత్తనదాత, ఆయన మాత్రం నమస్కారం చేయాలి. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంటికి పంపించేస్తారండి బాబు విత్తనాలు. అసలు సార్ పంపించిన విత్తనాలు. ఇదంతా కూడా పసుపు, ఎంత బలంగా ఎంత బాగా వస్తుంది చూడండి. నేను జీవామృతం ఎక్కువ ఇస్తూ ఉంటాను, అందుకని దుంప చూసారు. నీకు ఆల్రెడీ కూడా దుంపలు నేను వాడేసాను, పసుపు వాడేసాను. మీరు అది తీయండి, అది హార్వెస్ట్ చేయండి. ఫస్ట్ ఆదిలక్ష్మి గారి ఇంట్లో మనం పసుపుని హార్వెస్ట్ చేసామండి. కలర్ చూడండి, అది లక్కడంగ్ ఏజెన్సీ నుంచి తెచ్చుకున్నానండి పసుపు, అరకు నుంచి. ఇప్పుడు అది 5వ తరం పసుపు, తెలుసా అండి. 2020లో నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను సీడ్, అరకు నుంచి తీసుకొచ్చి దాన్ని హార్వెస్ట్ చేసి మళ్ళీ కొంత సీడ్ ని ఉంచుకొని మళ్ళీ పెట్టాను. 2021 మళ్ళీ హార్వెస్ట్ చేసి 22లో హార్వెస్ట్ చేసి మళ్ళీ అలాగా నాకు ఇప్పటికి 5వ తరం ఇది. నా సీడ్ నేనే వాడుకుంటున్నాను, 5th జనరేషన్. ఎందుకంటే అలా అయితేనే ఇది కొరుకుమీన చాలా ఎక్కువగా ఉంటది అనమాట. లకడం పసుపు లాగే చక్కగా ఇది ఇలా కొరుకుమీన అయితే మంచిగా ఉంటుంది. రౌండ్ సర్కిల్ ఉంది కదా కొరుకుమీన, అది ఇది పసుపు మధ్యలో లకడం. ఇంత బలంగా రావాలి అంటే మన పసుపు మనమే వాడుకోండి. ఇందులో ఆరోగ్యకరమైన కొరుకుమీన మనకి ఉండాలి అంటే మనమే వాడుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చే ఎరువులంతా సేంద్రియ పద్ధతి కాబట్టి దాన్ని డెవలప్ చేసుకోవాలి. అందుకు నేనైతే మాత్రం నా సీడ్ నేనే వాడుకుంటాను. ఈ విధంగా ఉంది, మీరు పట్టుకెళ్తే పట్టుకెళ్ళండి. సీడ్ కింద వాడుకోకూడదు, ఎందుకంటే ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అది గుర్తుండిపోవాలన్న సరదా అనమాట. ఇది వెరిగేటెడ్ వామ్ అన్నాను కదా. ఇది కూడా విషయం ఒకటి చెప్పాలండి, మేడం గారు వీడియో చూసినప్పుడు ఎవరైనా సబ్స్క్రైబర్ ఎక్కడి నుంచి అయినా ఒక క్వశ్చన్ అడుగుతారు, మేడం గారు మీరు పెంచింది చాలా బాగుంది, నాకు అది కావాలంటే గుర్తుంచుకొని పంపిస్తారు. అలాగే నేను ఒకరి కోసం అడిగితే అండి, అది తీసుకొచ్చారు గుర్తు బేరా, అది మళ్ళీ నేను వాళ్ళకి అందజేశాను. అలా షేరింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. సరదా అండి, అసలు ఇచ్చుకోవడం అనేది పుచ్చుకోవడం కన్నా ఇవ్వడం ఉంటుంది మజా అండి. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు చెప్తారు మనకి, ఇది కూడా మీరు ఇచ్చారు, ఇది ఇలా వచ్చిందంటే ఇంకా ఆనందం చూడాలన్నమాట. అది చాలు, ఆ హ్యాపీనెస్ కోసమే కదా ఇదంతా కూడాను. అదే ఇంకన్నీ కూడా మొత్తం కూరగాయలు, ఇదంతా రాడిష్. ఎక్కడికక్కడ నాకు తులసి ఇలాగ వచ్చేస్తూ ఉంటుందండి. 4-5 రకాల తులసి ఉంది. ఇదిగోండి రెడీ అవుతుంది, ఇంకా ఇదిగోండి రాడిష్, ఇదిగో రెడీ అవుతుంది. వైట్, రెడ్ ఆల్రెడీ హార్వెస్ట్ చేసాను, రెడ్ది మీరు వీడియోలో చూసారు లేదో. ఈ తులసులన్నీ కూడా నేను ఎక్కడికక్కడ ఉంచుతాయి. ఇది ఒక రకం తులసి, ఇది ఒక రకం తులసి, నాకు చాలా వెరైటీస్ ఉన్నాయండి తులసి మాత్రం. సబ్జా పేరు ఉంటదండి, రుద్ర తులసి. అలాగే ఇక్కడ ఒక తులసి ఉంది చూడండి, ఇది మింట్. అంటే మీరు నోట్లో వేస్తే చిన్న ఆకు వేయండి చాలు, ఇది వేస్తే మింట్. చిన్నప్పుడు పెప్పర్మెంట్ పిల్లలు మేము స్కూల్కి వెళ్ళినప్పుడు పావలా కొనుక్కుండేవారు మా చిన్నప్పుడు. అబ్బా అది ఇలా ఆడుకోవడం. అదేను ఈ తులసులన్నీ కూడా నేను పౌడర్ చేసుకొని షుగర్ కి మందుగా వాడుకుంటాను అనమాట. ఇవన్నీ టమాటోది తీగ టమాటో అండి, ఇది క్రేపర్ అనమాట. బాగున్నది. ఏ రోజు ఆ రోజు కోసేస్తున్నాం కాబట్టి మీ హార్వెస్ట్ ఎప్పటికప్పుడు చేసేస్తుంటారు, ప్రతిరోజు పండగే మాకు. అలాగే ఇంకా వెళ్ళిపోద్ది. అలాగే ఇది వేస్ట్ పైపు, మా ఇంట్లో మిగిలిన వేస్ట్ పైపు. దీన్ని ఈ విధంగా నేను యాక్సిడెంట్ తో కోసేసి ఇలా పుదీనా అనమాట, సంవత్సరం మొత్తం హ్యాపీగా వాడుకోవచ్చు. అలాగే ఇది పాండవ బత్తి, పెద్ద ఆకులు వస్తున్నాయండి, పెద్ద ఆకులు వచ్చేస్తుంది. ఇది పసుపులో పుట్టేసింది, సర్లే ఉంచాను, మన వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా. పాండవ బత్తి తెలిసిందే కదండి అందరికీను. ఇది ఆకును ఒత్తిగా వాడుకోవచ్చు. ఈ ఒత్తిని వెలిగించడం వల్ల మనకి శ్వాసకోశ వ్యాధులకి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇంటి ముందు వెలిగించుకుంటే దోమలు పాములు ఇంట్లోకి రాకుండా ఉంటది. చాలా మంచి ప్లాంట్ ఇది, మెడిసినల్ ప్లాంట్. పాండవ బత్తికి స్టోరీ కూడా ఉందండి. పాండవులు వనవాసం టైంలోని దీన్ని వత్తిగా వాడారు అనేది పురాణ గాథ. అది అలాగే మీరు మా కృష్ణయ్యని బృందావనంలో కృష్ణయ్యని అంటే ప్లేస్ లేక మొత్తం అన్ని ఇలా పెట్టేసామన్నమాట. ఇదిగో అసలు మా కృష్ణయ్య కనిపించకుండా అయిపోతుంది. ఈ 4 రోజులే కృష్ణయ్య, తర్వాత పూలు తగ్గిపోతాయి కదా.
రోజు రాగానే ఈ కృష్ణయ్య చూసుకుని మురిసిపోతూ పొంగిపోతూ మేము దండం పెట్టుకుని పని చేసుకుంటాం అనమాట. చాలా బాగుంటది. ఇది డైనింగ్ టేబుల్ అక్కడ ఉండేది, ఇక్కడ తీసుకొచ్చాం అనమాట. ఇది అక్కడ ఉండేదండి, అదంతా సోలార్ సెటప్ పెట్టారు అక్కడ. సోలార్ రావడం వల్ల ఇవన్నీ ఇలా వచ్చేసాయి అనమాట. మొత్తం అంతాను చాలా సరదాగా ఉంటది. కృష్ణయ్య ఉంటది బృందావనమే. హెల్మెట్ అది హెల్మెట్ చూసారా, వంగ మిర్చి ఆగాకర దుంపలు అవి అయిపోయింది. ఇంకా ఆ టబ్బాలకు ఉంచేస్తే మళ్ళీ మనకి రేపు జూన్ లో మళ్ళీ జర్మినేషన్ అయిపోతాయి అనమాట. ఇలా టైర్స్ లో కూడా ఈ విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు చేస్తే ఇప్పుడు ఉత్సాహం ఓపిక తగ్గిపోయింది. ఇప్పుడు కూరగాయల మీద ఇంట్రెస్ట్ అనమాట. కూరగాయలు అది చాలా మంచిదండి, మన కూరగాయలు మనం పండించుకోవడం. మేము 5 ఏళ్ళ నుంచి మాకు మార్కెట్ తెలియదు. ఈ బంతి అయితే ఇప్పుడు మా చిన్నప్పుడు పెట్టుకునేవారు 2 జాడలు వేసుకొని, అప్పుడు బంతి ఇది. ఇప్పుడు అంతా హైబ్రిడ్ వెరైటీస్ వచ్చాయి కదా, ఇది ఒక బంతి అంటారు. అది ఇవన్నీ తీగజాతులు పైకి వెళ్ళిపోతాయి. మాకు షేడ్ నెట్ వేసుకోక్కర్లేదండి, ఇవన్నీ ఇలాగా అల్లించుకుంటాము. ఇది ఒక గ్రీన్ హౌస్ గా ఫీల్ అవుతుంటాం. ఇవన్నీ కూడా ఇది రాజు చిక్కుడు అంటారు. ఇది రాజు చిక్కుడు అనేసి. ఇది కాయ తినకూడదు, లోపల గింజే తినాలి. ముదిరిన తర్వాత కోసుకొని గింజే తినాలి. డబుల్ బీన్స్ అంటాం కదా, అలా అనమాట. ఒట్టి గింజలే తినాలి. ఇవన్నీ తీగ జాతులు. ఇలా అయినంతా కూడాను. ఇదొక మడి కదండి, ఇదొక మడి. కుంకుమ కేసరి ఇదొక రకం టమాటా. ఇదిగోండి కుంకుమ కేసరి వెరైటీ. ఇదొక రకం టమాటా ఇలా వస్తుంది అనమాట. ఇది కుంకుమ కేసరి అంటారు. ఇంకా కలర్ ఇంకా మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది. రెడ్ రాకుండా ఆరెంజ్ వస్తుంది, అదే కుంకుమ కలర్ అంటాం కదా. అలాగే ఇక్కడ చూడండి, మమ్మల్ని ప్రతి గార్డెన్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా దీన్ని హార్వెస్ట్ చేసుకుని తింటూ ఉంటారు. మీరు కూడా ఒకటి తినండి. అడుగు మామిడి. మామిడికాయలు అనగానే మనకు సమ్మర్ రావాలి, సమ్మర్ లోనే తినాలి, వర్షాలు రాగానే ఆగిపోతాయి. కానీ మాకు ఆ బాధ లేదండి. అడుగు మాకు పెంచుకున్నామంటే సంవత్సరం మొత్తం మామిడికాయలు ఎంజాయ్ చేయొచ్చు. ఇది పండదండి కాయ, ఇంతకన్నా సైజు కూడా పెరగదు. ద్రాక్ష గుత్తుల్లాగా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఒక గుత్తి అయిపోయేసరికి ఇంకో గుత్తి వేసరికి అలాగే రెడీగా మనకు ఉంటుంది. దీన్ని రోటి పచ్చడి చేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు. నేనైతే మొన్న 1 కేజీ బాటిల్ ఆవకాయ కూడా పెట్టుకున్నాను, చాలా బాగుంది అనమాట. మామిడికాయ ఆవకాయ ఎలా పెట్టుకుంటాము దీన్ని అలాగే పెట్టుకోవచ్చు. ఎక్కువ పులుపు ఉండదు, అలాగే వగర కూడా ఎక్కువ ఉండదు. మంచి టేస్టీగా చాలా బాగుంటది. మామిడి అల్లము, ఇది నల్ల పసుపు, మామిడి అల్లము, కస్తూరి పసుపు. నల్ల పసుపులో ఇది ఒక చారు వస్తుందండి. ఇది ఒకటే గుర్తుపట్టగలం, మిగతావి ఇవేవి గుర్తుపట్టలేము. ఇందులో మామిడి అల్లం ఇలాగే ఉంటది, కస్తూరి పసుపు ఇలాగే ఉంటుంది, నార్మల్ పసుపు ఇలాగే ఉంటుంది. నా దగ్గర 4 వెరైటీస్ ఉన్నాయి. కస్తూరి పసుపు అన్ని రకాలు పెంచుతున్నారు, 4 రకాలు. అది ఇదిగోండి తిప్పతీగ, ఇదిగోండి ఇది తిప్పతీగ, ఇదిగోండి ఇది తిప్పతీగ. ఆకులని ఏరు పౌడర్ చేసుకుంటాను. ఇది తిప్పతీగను పాల్చాలి అంటే దీనికి పళ్ళు ఎర్రపళ్ళు వస్తాయి. ఎక్కడిగా మనకు కనిపిస్తుంది కానీ అది తిప్పతీగ తెలియదు కాదు, ఇలాగే ఉంటాయి కానీ కాదనమాట. అందుకు దీన్ని ఎవరికైనా పెంచిన వాళ్ళ దగ్గర చిన్న మొక్క పట్టిక లేసినా కూడా వచ్చేస్తుంది. దీన్ని దొండతీగలాగా చిన్నది కొమ్మ పట్టిక లేసేస్తే వచ్చేస్తుందండి. మొక్కే ఉండక్కర్లేదు, వచ్చేస్తాయి. మనం ఇప్పుడు ఇక్కడికి మొక్క కట్ చేస్తాం అనుకోండి, ఈ తెలుగుగా ఏం చేస్తే తెలుసా అండి, తీగలు తీసుకొచ్చి ఇందులో పాచేస్తుంది. అమ్మో చాలా తెలివైన మొక్క ఇది మాత్రం తిప్పతీగ. అందుకే అసలు దాన్ని వాడాలి. పెట్టారండి, అది చాలా మెడిసినల్ అన్నిటికీ. అందుకే ప్రత్యేకంగా ఇంకొక కుండి ఇంకొక స్ట్రెచ్ పెట్టి ఆకులన్నీ కూడా పౌడర్ చేసుకుంటాను. అంతా కూడా ఇలాగ పసుపు, రకరకాల కూరగాయలు ఇవన్నీ. అది వింగ్డ్ బీన్స్ హార్వెస్ట్ అయిపోయింది, కొంచెం విత్తనాలకు ఉంచాను. వింగ్డ్ బీన్స్, రెక్కల చిక్కుడు, ఇవన్నీ ఎక్కడ మార్కెట్ లో దొరుకుతాయండి. మన మిద్దె తోటదారులు అదృష్టం బాగుండి ఈ వేలోకి వచ్చి తినగలుగుతున్నాం. కానీ మిగతా వాళ్ళు ఎవరు ఈ వెరైటీస్. పింక్ తోటకూర, మామూలు తోటకూర విత్తనాల కోసం అని ఉంచాను అనమాట నేను. ఇదిగోండి ఇది పింక్ తోటకూర. ఇది ఒక అడుగు మామిడి. ఈ అడుగు మామిడి నాకు ప్రియా గారు ఒకటి ఇచ్చారు గిఫ్ట్. నా గార్డెన్ విజిట్ కోసం తీసుకొచ్చారు. అసలు ఎంత సంతోషం అంటే, ఇది మహేష్ హౌజీ గార్డెనింగ్ బ్లాగ్స్ వాళ్ళ గార్డెన్ విజిట్ కి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన మొక్క ఇది. అందుకు 2 ఉన్నాయి అనమాట. 2 కళ్ళ చూసుకుంటున్నాను నేను, ఎందుకంటే గిఫ్ట్ మొక్కలు అంటే అంత ఇష్టం. వాళ్ళ పేరు ఉండాలి కదండి, అదనమాట. ఇలాగ పార్వతీపురం నుంచి వచ్చిందండి, అది నరవ నుంచి వచ్చింది, వైజాగ్ నుంచి. ఈ సెటప్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇదిగో స్ట్రాబెర్రీస్ పెట్టాను నేను. ఇలా రకరకాల పూల మొక్కలు ఒక్కొక్కసారి ఒకటి పెడుతుంటాను. రాడిష్ పెట్టుకోవచ్చు, పాలకూరలు పెట్టుకోవచ్చు, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. ఇలాంటివి అయితే మాత్రం రామ్కే గారు ఇప్పుడు మంచిగా మనకు అందుబాటులో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రజెంట్ చిన్న సైజ్ ఉన్నాయండి. అవి మన దగ్గర పార్ట్స్ అన్ని అవైలబిలిటీగా ఉంటాయండి. నేను డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి వాట్సాప్ లో షేర్ చేయడం జరుగుతుంది. నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి. మా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చాలా బాగుంది, మాత్రం తీసుకోండి. ఎందుకంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ
పెంచుకోవడానికి type లో మనం టవర్ లాగా పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు, అందంగా కూడా ఉంటుంది, కంఫర్టబుల్ కూడా మనకి. వాటరింగ్ ఇక్కడ చేసుకుంటే తక్కువ కిందకి స్పేస్ ఉన్న వాళ్ళకి తక్కువ ప్లేస్ లో చూసాను. ఇక్కడ మీకు ఈ పూల మొక్కలు పెట్టాను, ఈ మొక్కలు పెట్టాను, ఇది ఒక రకం చాలా వెరైటీస్ అన్ని కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఒకే దగ్గర తక్కువ ప్లేస్ లో ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇది ఒక రకం ఆకుకూర అండి, సోయ కూర. సోయ కూర ఇది ఉత్తరప్రదేశ్ లో కట్టలు కట్టలు అమ్ముతూ ఉంటారు. ఇది సోయ కూర అంటే కొంచెం మనకి దీని దగ్గరగా సోంపుకి దగ్గరగా ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఏమో మరి కొంచెం స్మెల్ అలాగ వస్తే పప్పులు వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. సలాడ్ లో డైరెక్ట్ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దీన్ని. కట్ చేసుకుని సలాడ్స్ లాగా అనమాట, అన్ని చేసుకుని తింటారు. ఇది అనమాట, ఇది విత్తనం కోసం ఉంచేసాను నేను. ఇవన్నీ ఎప్పుడు కూడా తినేసాం, అన్ని అయిపోయినాయి. కార్న్ కూడా బాగా వచ్చింది. కార్న్ ఇదిగోండి, 1 2 3 4 వచ్చాయి అనమాట ఒక దానికి. ప్లేస్ లో పండించాలని కోరిక, మరి ప్లేస్ తక్కువ, ఏదో అలా సరదాలన్నమాట ఇవన్నీ. అలాగే పుదీనా పెద్ద మొక్కల దగ్గర ఇలా పెట్టుకుంటే చక్కగా మనకి పుదీనా దాంట్లో ఎన్నో మొక్కలు వస్తున్నాయి. మీరు ఒకటి పెంచుతున్నారు, దాని నుంచి అలాగే ఇక పూల మొక్క ఈ స్టేజ్ లో ఒకటి, ఈ స్టేజ్ లో ఒకటి, ఈ స్టేజ్ లో ఒకటి అనమాట. అలాగే 3 స్టేజ్లో పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ అన్ని పళ్ళ మొక్కలు ఒక దాంట్లో పెట్టకూడదు, ఒక పూల మొక్కలు కాకుండా డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా, ఇది ఒక టవర్. ఇది కూడా నాకు 5 years అయిపోయింది. ఎర్ర పొన్నగంటి, ఇది క్రాటన్ అనుకుంటారు చాలా మంది, కాదు ఇది ఎర్ర పొన్నగంటి అండి. దీన్ని కూడా తినడం వల్ల ఎరుపులో మనకు ఫుడ్ లో ఎరుపు తినడం వల్ల హెమోగ్లోబిన్ మనకు బాడీకి ఎక్కువ అందుతుంది అనమాట. అంటే ఎర్ర చిక్కుడు, ఎర్ర ముల్లంగి, ఎర్ర తోటకూర, ఎర్ర గోంగూర, ఎక్కువ ఉంటది అనమాట. ఇది మునగ చెట్టు, ఇది 2 years అయిపోయింది. క్రాప్ అయిపోయిన తర్వాత బలంగానే హాఫ్ డ్రమ్ లో పెట్టాము దీన్ని. చుట్టూరు ఆకుకూరలు పెట్టుకున్నాము. ఇలా తులసులు కూడా పుట్టేసాయి ఇవి. ఇది మొత్తం నేను హార్వెస్ట్ చేసేసిన తర్వాత కొట్టేస్తామండి. కొట్టిన తర్వాత మళ్ళీ పోత వచ్చింది చూసారు, మొత్తం పోత వచ్చింది. మళ్ళీ ఒక 100 వరకు వస్తాయి మనకి, 10 అలాగే. కానీ ఆకులు మెయిన్ మాకు. చారులోకి పౌడర్ చేసుకోవడానికి, కారపొడులు చేసుకోవడానికి, చారులో పెట్టడానికి అన్నిటికీ ఎక్కువ వాడతాం ఈ మునగాకు. పప్పులో పచ్చళ్ళు అవన్నీ అందరికి తెలిసిందే, పప్పులు వేసుకుంటాం, పచ్చళ్ళు చేసుకుంటాం, అవన్నీ కూడా అనమాట. ఆ విధంగా దీన్ని ప్రూనింగ్ చేస్తుంటారు. ప్రూనింగ్ అంటే పోత అయిపోయినాక చేసేయాలి. ఇప్పుడు మొత్తం పోత మీద ఉంది కదా, మొత్తం పోత వచ్చేసింది. ఇది సెకండ్, దీని తర్వాత ఇది వస్తుంది. ఇది కంప్లీట్ అయిపోతుంది అంతే. ఇంకా అలా చేస్తూ ఉంటే మనం బలం ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అనమాట. అలాగే ఇది ఒక లైన్ అండి, పెట్టగోడ పక్కన మాకు ఇది ఒక లైన్ ఉంది. లైన్ చేశారండి, ఇది ఒక లైన్ చేసి అంటే బట్టలు మరి టెర్రస్ మీద గార్డెన్ పెట్టాం కదా అని బట్టలు ఆరబెట్టిన ప్లేస్ లేకపోతే ఎలా అండి, బట్టల కోసమే నేను స్పెషల్ పెట్టించుకున్నాము. కానీ మొక్కలు మాత్రం నేను ఉన్నాను అనుకొని వచ్చేసాయి అనమాట. మాకన్నా ఎక్కువ హడావుడి వాటికి వచ్చేసాయి. ఇది ఒక ఇది వేరే చిక్కుడు అండి, ఇది డబల్ కలర్. ఇది డబల్ కలర్ చిక్కుడు. అవన్నీ గ్రీన్, వైట్, పింక్ చిక్కుళ్ళు అవి. ఇది వేరే అనమాట. ఇది ఇలా కొంచెం చీర వస్తుంది, దీనికి చూపిస్తాను. దీనికి ఇలాగ గ్రీన్ రెడ్ కాంబినేషన్ తో ఇలాగ వస్తాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి. దీని కలర్ కూడా అలాగే ఉంది, కాండం కూడా అలాగే ఉంటది. కాండం ఎరుపు రంగులోనే ఉంటది. మామూలు చిక్కుడు గ్రీన్. ఇప్పుడు చూసారా, ఇది గ్రీన్ కలర్ లో ఉంది కాండం. ఇది గ్రీన్ చిక్కుడు, జనరల్ గ్రీన్ చిక్కుడు. ఇది పర్పుల్ చిక్కుడు, పర్పుల్ అండ్ గ్రీన్ మిక్స్ తెలిసిపోతుంది అనమాట. ఇదంతా లెమన్ గ్రాస్, టీలోకి వాడతాము చక్కగాను. ఇది తెలుసు కదా, ఇన్సులిన్ ప్లాంట్. ఇప్పుడు దీన్ని ఏంటంటే తెలంగాణలో దీన్ని ఏం చేస్తున్నారు, పప్పులో కూడా వేసుకుంటున్నారటండి. అది బెటర్ అండి, అందరూ తినొచ్చు. నేనంటే షుగర్ పేషెంట్ గా అనుకుంటారు ఇది. అంటే ఇది తినడం వల్ల షుగర్ లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది, ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇదేదో షుగర్ పేషెంట్ పక్కన పెట్టేకండి, చక్కగా అందరూ తినండి. దీనిలో మెడిసిన్ వాల్యూస్ మనకి ఇన్సులిన్ డెవలప్ అవడానికి చాలా మంచిది అనమాట. డైరెక్ట్ గా తినేస్తారు, పులకలో బాగుంటదండి, చాలా బాగుంటుంది. డైరెక్ట్ తింటాము. మధ్య మధ్యలో ఇవన్నీ కూడా పూల మొక్కలు, ఎక్కడ ఏ కుండి ఏది ఖాళీ అవుతుంటే అది పెట్టేస్తుంటాం అనమాట. అప్పుడు ఆ సీడ్ ఏది రెడీగా ఉంటది. ఇది ఇందులోంచి చూడండి, ఒక చిక్కుడు మొక్క ఇందులోంచి వచ్చిందండి, చిన్న ధర్మాకోల్ బాక్స్ లోని. ఈ మొక్క ఇదిగోండి ఇలా పెరుగుతూ చాలా కాయలు వచ్చాయండి మాకైతే మాత్రం. చిన్న బాక్సే అది ఆల్ స్పైసెస్ కూడా కప్పేసింది, మొత్తం కట్ చేసి మనం అంటే పెద్ద పాటు ఉండాలి చేయాలని, కానీ దాన్ని బలం ఇస్తే సరిపోతుందండి. ఇది గుంటగలగరాకు. ఈ తలకాయ పెట్టుకుంటాం అనుకుంటాం కదా అందరు. మేము తలకాయ కదా, దీనికి మీరు రోటి పచ్చడి కూడా చేసుకుంటాం. దీన్ని తినాలి కూడాను. తలనొప్పికి, మైగ్రేన్స్ కి, వాటికి ఇది మెడిసిన్ అటండి. ధైర్యాలు చేసుకుంటూ అప్పుడు రోటి పచ్చడి కూడా చేసుకుంటాం మేము. ఇది కంపల్సరిగా తినొచ్చండి. నేను రవివర్మ గారి వీడియో చూశాను, తర్వాత మనిషాసి గారి వీడియో చూసి నేను అన్ని కూడా నేర్చుకున్నాను అనమాట. ఇది పుదీనాకి తక్కువ ప్లేస్ లో ఎక్కువ లాగా ఇది ఒక సరదాగా చేసామండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. చుట్టూరు ఇలా హోల్స్ పెట్టేసి దీనిలో కొమ్మలు పెట్టేసరికి బాగా వచ్చింది. ఇది ప్రూనింగ్ అయిపోయింది, మళ్ళీ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలాగా చాక్లెట్ డబ్బా. ఎరుపు అన్నాను కదా, నీకు ఎర్ర గోంగూర. ఈ గోంగూర ఎలా ఉంటుంది అంటే కాండము ఎరుపే వస్తుంది,
ఆకు ఎరిపి వస్తుంది, వేరు కూడా ఎర్రగానే ఉంటుంది. దీన్ని ఇంకా దీని విత్తనాలు కూడా ఉన్నాయి కదా, విత్తనాలు కూడా ఉన్నాయి. కొమ్మ పెట్టినా కూడా బతికేస్తుంది అండి. ఇది కొమ్మ మనం పెట్టామంటే కొమ్మ కూడా బతికేస్తుంది. ఇదేంటంటే చక్క ఇది మనకి మొరవం అందరికి తెలిసిందే, పువ్వుల్లో వేసి కట్టుకుంటాం దీన్ని. కానీ దీన్ని హెయిర్ ఆయిల్ కూడా చేసుకోవాలండి. ఇది కూడా హెయిర్ కి మంచిది అనమాట. దీన్ని కొబ్బరి నూనె వేసి మరిగించి ఆయిల్ మేము హెయిర్ ఆయిల్ కింద వాడతాము. ఇంకా ఇది బటన్ రోజ్ చూసారా, ముద్దు ముద్దుగా వస్తాయండి. ఇది ఎప్పుడు సంవత్సరం మొత్తం పూస్తుంది ఈ మొక్క మాత్రం. బటన్ రోజ్ బాగుంటది. అంత పాలకూర మధ్యలో ఒక మొక్క పెడతాం, చుట్టూరు ఆకుకూరలు పెట్టేసుకుంటాను ఇలాగా. ఇదేమో గోల్డెన్ కలర్ లిల్లీ, వైట్ కాదు గోల్డ్ కలర్ వస్తుంది. పువ్వులు ఎడితే తెలుస్తుంది అనమాట. ఎల్లో కలర్ లో వస్తాయి, ఎల్లో లిల్లీ. అది ఇదంతా స్వీట్ లెమన్ చూసారు చూడండి. కలర్ ఈ కలర్ వచ్చేస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా డార్క్ అవుతుంది అనమాట. ఇంకా డార్క్ అవుతుంది. అలా రోజుకి ఒకటి రెండు అలాగ వస్తూ ఉంటాయి చెట్టు నిండాను. ఇవన్నీ కనకాంబరాలు, ఇంకా అది చెట్టు చెమ్మకాయ అండి. అది కూడా ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూరగాయలు ఇవన్నీ కూడా మీరు చూడాలంటే నా ఛానల్లో కూడా మీరు ఉంటే కొన్ని అవి డౌట్స్ క్లియర్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చూపించలేము. నాదేంటంటే ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు దాన్ని కూడా ఒకసారి చూసారంటే వాటి క్రాప్స్ మీరు చూడొచ్చు అనమాట. ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తుంటారండి, మనం ఆ వీడియోలు మిస్ అవుతుంటాం. ఖచ్చితంగా మేడం గారు యూట్యూబ్ ఛానల్లో చూసారంటే ఎన్ని అయితే చూపించారు ప్రతి దానికి హార్వెస్ట్ ఉంటుందండి. దాన్ని ఎలా ఉంటుంది, దాని ప్రతి దానికి డీటెయిల్స్ ఇస్తూ ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది కూడా చెప్తారండి. అది ఎలా వండుకోవాలో కూడా చెప్పేస్తుంటాను ఫ్లో లో. మళ్ళీ అక్కడ మళ్ళీ ఇది వండకూడదు చేస్తారండి మీరు. అదే ఆకులు అలా ఆకులు ఈ కలర్ లో వస్తాయండి. మొక్కలు పెట్టాము. ఇది పసుపు, ఇది కూడా రెడీ అవుతుంది. ఇది మధుకామిని నైట్ బ్లూమ్ అవుద్ది అనమాట. ఇది మల్బరీలో పెద్ద వెరైటీ. ఇంకా చిన్నది కూడా చూపిస్తాను. లాంగ్ అనమాట, లాంగ్ మల్బరీ అంటారు. ఇది పెద్ద సైజ్. కొమ్మ పెట్టాను, బాగానే వచ్చింది. విత్తనాలు వేసాను కానీ మన వర్షాలు పాడైపోయినాయి. కానీ నాకు స్ప్రింగ్ ఆనియన్స్ కావాలి. ఈ సీజన్ లో అయితే బాగా వస్తాయి. అప్పుడు ఏం చేయాలన్నప్పుడు చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకొచ్చి ఇలా పెట్టేసాను, పాయలు పెట్టేసాను. ఇది ఇలాగ వస్తున్నాయి స్ప్రింగ్ ఆనియన్స్. చాలా సరదాగా బాగుంటది కదా ఫ్రైడ్ రైస్ అవి చేసుకోవడానికి. వచ్చేస్తాయి, మనం కట్ చేస్తుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి అనమాట అవి. ఇది కూడా దేశవాళీ గులాబీ. సంవత్సరం మొత్తం ఇలా పువ్వులు ఉంటూనే ఉంటాయి, చిట్టి చిట్టిగా చెట్టు నిండా. ఎప్పుడు 10-20 పువ్వులు కంపల్సరీగా ఉంటాయి అనమాట. 2 పోతుంటే 4 వస్తూ ఉంటాయి, ఇలా పాడైపోతుంటే కొత్త వస్తూ ఉంటాయి. అలాగే ఇది మాత్రం మీరు ఒక స్పెషల్ గా చూడాల్సింది ఏంటంటే ఉసిరి మొక్క. 2 years అయిపోయింది. ఇప్పుడు క్రాప్ స్టార్ట్ అయింది, వింటర్ కదా, క్రాప్ స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? ఉసిరి మొక్క చూడండి కిందకి అలాగా. వాషింగ్ మిషన్, ఇది వాషింగ్ మిషన్ లో పెట్టారండి. వాషింగ్ మిషన్ ఎంత బాగా పెంచారు చూసారా. పాడైపోయింది, రీప్లేస్ కి అడిగాము, ఎక్స్చేంజ్ కి అడిగితే 150 ఇస్తాను అన్నాడు. నమస్కారం, నేను 1000 రూపాయలు టబ్బు తయారైపోద్ది. నాకు 1000 రూపాయలు టబ్బు అండి, ఇంత పెద్ద టబ్బు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. స్ట్రాంగ్ కంపెనీ పీస్ కదా. నేను మొక్క వేసేసుకుంటాను అనేసి చక్కగా ఉసిరి మొక్క పెట్టాను 2 years నుంచి. ప్రతి సంవత్సరం మన కోసే భగవంతుడు ఇవన్నీ ఈ సీజన్ లో తినరా బాబు, నీకు ఇమ్యూనిటీ ఉంటుంది, ఏ వ్యాధి రాకుండా ఉంటుందని మనకు భగవంతుడు ఒక్కో సీజన్ లో ఒకటి పెట్టేశాడు అనమాట. పెట్టేశాను. అది కొంచెం చిగురు వస్తున్న మొగ్గలు కూడా తెచ్చేస్తుంది చూసారా. రెడీ టు. ఇది కొత్త మొక్క. ఇది విత్తనాలు పోసాను, నారు పోసి పెట్టిన మొక్క. దీనికన్నా ముందే పెట్టాను, ఇది ఇలాగే ఉంది. ఇది కొమ్మ పెట్టాను, కొమ్మ కట్ చేసేసి పెట్టాను. చక్క చిగురులు వేసుకొని కాపు కూడా రెడీ అయిపోతుంది. అంటే మనం వంకాయలు కూడా మనం చామంతి బంతి కొమ్మలతో పెంచుకున్నట్టుగానే వంకాయలు కూడా మనం ఇప్పుడు ఏదైనా ఒక సీడ్ ఉంది, ఒక వెరైటీ వంకాయ ఉంది. అది క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ విత్తనం కావాలి అంటే మళ్ళీ కష్టం కదా. ఆ విత్తనం మనం అందరూ ఉండకపోవచ్చు. కానీ అది లాస్ట్ ఒక కొమ్మ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఆ వెరైటీ ఆ వెరైటీ మనం మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇచ్చేయవచ్చు, ప్రత్యేకంగా అక్కర్లేదు. జరపరా అండి, అది సమ్మర్ లో కూడా క్రాప్ నాకు ఇలాగే ఉంది. చిన్న ఫ్రెండ్ ఇచ్చారు గిఫ్ట్ ఇలాగ వస్తువు. సమ్మర్ లో కూడా 1 పువ్వు 2 పువ్వులు వస్తున్నాయి. మొన్న ఏం చేసిందంటే మొక్క అండి, ఒక స్టమ్ ఇలా వచ్చింది, పైన 3 పువ్వులు వచ్చాయి. వీడియోలో 3 బ్రహ్మ విష్ణు మహేశ్వర నమస్కారం చేసుకున్నాను అనమాట. అలా వచ్చింది, ఒక్కొక్క కొమ్మకి 3 పువ్వులు వచ్చాయి. అంటే జీన్స్ కొంచెం అలాగా. అంటే కొంతమంది అప్పుడు కామెంట్ పెట్టారు నా వీడియోలో, మీరు ఎక్కువ పోస్టర్లు ఇచ్చేస్తున్నారు, పాపం విరబూసేస్తుంది అని. ఆ విధంగా అలాగే ఇక్కడ సోలార్ పెట్టుకున్నామండి. సోలార్ కూడా అందరూ పెట్టుకోవడం చాలా మంచిది. ఇది చాలా మంచి ఐడియా అండి. ఇక్కడ బృందావనం ఉండేది ఇంతకు ముందు, బృందావనం అలా గార్డెన్ లో షిఫ్ట్ చేశారు. సోలార్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన పవర్ ఉత్పత్తి మనం చేసుకుంటూ ఇంకా మిగిలిన గ్రిడ్కి ఇవ్వడం వల్ల ప్రభుత్వం మీద భారం కూడా తగ్గుతుంది. మన ఇంటికి కూడా మన కరెంట్ ను మనం
ఖర్చు తగ్గించుకునే వాళ్ళం అవుతాం. ఇప్పుడు మాకు ఎంత 300, 200 కరెంట్ బిల్లు వస్తుంది. ఒకప్పుడు 2000, 3000 వచ్చే కరెంట్ బిల్లు. 200, 300 ఎందుకు అనుకుంటున్నారు? మెయింటెనెన్స్ ఛార్జ్, అది మీటర్ వాళ్ళది ఉంటుంది కాబట్టి మినిమం ఛార్జ్ అంతే. గోల్డ్ కరెంట్ వాడుకుంటున్నాం. ఇది ఉండడం వల్ల మాకు కరెంట్ బిల్లు బాధ లేదు. చేసిన వాళ్ళు గానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు గానీ ఇలాంటి ఐడియాస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీము సూర్య గారు అనే స్కీమ్ దానిలో వచ్చింది అనమాట. ఇది ఒకసారి మీరు సెర్చ్ చేసుకోండి. అలాగే ఇది ఒక వేస్ట్ పైపు ఒకటి ఉంటే సోలార్ కి తగిలిచ్చారు చూడండి. దీనికి ఇలా హ్యాంగ్ చేస్తూ దీంట్లో లెట్యూస్ వేసారు. లెట్యూస్ అయిపోయింది. ఇదిగోండి అలా ఉంటది. రెడ్ లెట్యూస్, రెడ్, అది గ్రీన్. ఇందులో మంచి ఆకుకూరలు వేసుకోవచ్చు. రాడిష్ ఇదిగోండి, ఒక హార్వెస్ట్ చేయండి. రాడిష్ చాలా చక్కగా వచ్చి చూసారా, చక్కగా. ఇదిగోండి వైట్, రెడ్ ది ఆల్రెడీ నేను చేసేసాను. రామ్కి గారు వీడియోలో చూసామండి. బాగుంది కదా. అయితే దుంపనే కాకుండా మేము ఆకును కూడా వాడుకుంటామండి. కూర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. రోటి పచ్చడి ఎక్సలెంట్ గా ఉంటది. మీరు ఉదయాన్నే టిఫిన్లకి రోజు కొబ్బరి పచ్చళ్ళు, పలుకుల చట్నీలు కాకుండా ఈ ఆకుకూరలన్నీ ట్రై చేయండి. చెప్తున్న మాటలు చూస్తే ఇంకా నోరు ఊరుతుందండి. ఖచ్చితంగా చాలా వాల్యుబుల్ ఇవి. మీరు ఇచ్చే ఈ పోషణాల వల్ల ఈ మట్టి కూడా గుల్లగా ఉందండి. గుల్లగా ఉండడంలో దుంపలు ఈజీగా పెరుగుతున్నాయి. ఇదిగో మన మాల్వా. ఇది ఈ ఫ్లవర్ ఎలా ఉంటది అంటేనండి, మన పెయింటింగ్ చేసినప్పుడు డబల్ కలర్ షేడింగ్ చేస్తే స్ట్రోక్ అలా ఉంటాయండి. అసలు సృష్టిలో అందాలంటివి. డబుల్ కలర్ చాలా ఎంత బాగుంది చూడండి, షేడింగ్ ఇచ్చి కలర్ మాల్వా. అలాగే లవణాలను కూడా ఒకసారి చూద్దాం చేసుకున్నాం మేము. ఇది ఒక డ్రమ్ కొనుక్కొని ఇలా హోల్స్ చేసాము. కింద కూడా హోల్ పెట్టాము. దీనిలో లిక్విడ్ వస్తుంది. నిన్న వేస్తాం తీసేసి మొత్తం. ఇది ఇలా డోర్ అండి పైనుంచి వేయడానికి. ఇలా పైనుంచి ఇలా వేస్తూ ఉంటాం అనమాట. ఇలా తీసేసి వేసేస్తూ ఉంటాం. ఇందులోని ఇలా ఫిల్ చేసేస్తాము. కొంచెం మట్టి లేయర్లుగా మట్టి చెత్త కలిపి వేసేస్తుంటాము. ఇది కిచెన్ వేస్ట్ అవ్వచ్చు. గార్డెన్ తుడిచిన చెత్త అంతా కూడా ఇందులో వేసేస్తాం. అన్ని మొత్తం గార్డెన్ తుడిచిన చెత్త అంతా ఇందులోనే ఉంటది అనమాట. బయటకు ఒక ఆకు వెళ్ళదు. అలాగే దీన్ని ఎలా తీసుకుంటాం అంటే మన డ్రమ్ అంతా వంపక్కర్లేదు. రండి చూపిస్తాం. డోర్ ఓపెన్ మెథడ్. పైనుంచి వేస్తూ కింద నుంచి ఈ విధంగా తీసివచ్చు అనమాట. ఇదిగోండి ఆల్రెడీ ఈరోజు తీసాం. అంటే ప్రత్యేకంగా మనం చూసి అసలు మా కంపోస్ట్ చూసారా గత్తంలాగా ఎలాగ అయిపోతుందో, ఇలాగ అయిపోతుంది అనమాట. మట్టిలాగా అయిపోతుంది. ఇది చక్కగాను మీకు అంటుకుంటుంది. చక్కగా ఇలా అయిపోద్ది అనమాట. మధ్య మధ్యలో కొంచెం ఓడబుడీస్ అది జల్లుతూ ఉంటాము. ఆ లిక్విడ్ కిందకు వస్తూ ఉంటది, డబ్బాలో పడిపోతుంది. దాన్ని కలెక్ట్ చేసుకుని వేసుకుంటాము. ఇది తీస్తూ ఉంటే పైనుంచి వేస్తూ ఉంటే ప్రత్యేకంగా ఇంత డ్రమ్మును పంపడం అంటే కష్టం కదా. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం ఆదిలక్ష్మి గారు గార్డెన్ చాలా మంది అడిగారు. నేను కూడా చూడాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారంటే, బృందావనం గాని చుట్టూ ఉండే ఈ వనం లాంటి గార్డెన్ లో ఎంతసేపు అయినా ఉండిపోవాలనిపిస్తుందండి. ఇంత చక్కగా ఎప్పటి నుంచి ఇది మెయింటైన్ చేస్తున్నారు మేడం గారు, ఒకసారి చెప్తారా? 5 years నుంచి అండి. 5 ఏళ్ల నుంచి ఇది మెయింటైన్ అంటే నాకు ఫస్ట్ కింద గార్డెన్ ఉండేది, నేల గార్డెన్ ఉంది. నాకు 30 years నుంచి అది చేస్తున్నాను. మా బిల్డింగ్ ఎక్స్టెన్షన్ లో అది నాకు రూములు కట్టుకోవాలని, త్రిబుల్ బెడ్రూమ్ కావాలని తీసేశారు. అప్పుడు బాధపడుతూ ఉన్న క్రాటన్స్ మొక్కలు ఇంటి ముందు పెట్టుకునేదాన్ని. కానీ అప్పుడు తర్వాత నేను యూట్యూబ్ లో చూసి టెర్రస్ మీద కూడా ఇలా చేసుకోవచ్చా అనేసి తెలుసుకొని అప్పుడు ఆ వీడియోలు చూసి నాకు అవగాహన కల్పించుకొని ఇంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని వేస్ట్ మెటీరియల్ తో స్టార్ట్ చేసి అది చేయగలను ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు ఇంత చక్కగా చేసుకున్నామండి. ఇప్పుడు 5 years గార్డెన్, దీని ఏజ్ 5 years మా గార్డెన్. మనం నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నాం కదండి. అప్పటి నుంచి ఆదిలక్ష్మి గారు అలా చాలా పెద్ద పెద్ద గార్డెనర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంత మంచి గార్డెన్ చూసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుందండి. కానీ మన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి అందరూ వీడియోని చూడండి, చూసి దీన్ని లైక్ చేసి మేడం గారికి సపోర్ట్ ఇద్దాం. మేడం గారి ఛానల్ ఆదిలక్ష్మి గారి టెర్రస్ గార్డెన్ అని ఉంటుందండి. మేడం గారి ఛానల్ లింక్ కూడా ఇస్తానండి, చూడండి. ఒకళ్ళ గార్డెన్ ఒకళ్ళు మనం చూపిస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఇంకో కొత్త వాళ్ళకి ఇదంతా కూడా చేరాలని చాలా మందికి ప్రయత్నము, నా ప్రయత్నం కూడాను. అందుకు ఇంత దూరం చాలా మంది దగ్గర గార్డెన్స్ ఉన్న వెరైటీస్ అన్ని లేవండి. వాళ్ళందరికీ కూడా షేర్ అవ్వాలి. మనం చేస్తుంటే పరిగెడుతూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం షేరింగ్, ఫ్రెండ్షిప్, మీటింగ్స్ ఇవన్నిట్లో మనం షేర్ చేసుకోవడం వల్ల ఐటమ్స్ మనకి ఎక్కువ కవర్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం దర్జాగా మీ ఇంట్లో ఉన్న మెంతుల ఆవాలతోనే స్టార్ట్ చేయండి. మిగతావన్నీ కూడా మీకు మీ దగ్గరికి మీ వస్తాయి. ప్రకృతం అన్ని మీకు సమకూరుస్తుంది. ఇదే నేను చెప్పేదండి. అయితే మాత్రం నేను ఆ విధంగా నేను కనెక్ట్ అయ్యాను ఇవన్నిటికీ కూడాను. చాలా చాలా సంతోషం అండి. మీ వైజాగ్ నుంచి పాపం రామకృష్ణ గారు వచ్చి గార్డెన్ షూట్ చేసి మన వ్యూవర్స్ అందరికీ చూపించాలనే మీ ప్రయత్నాన్ని మాత్రం చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఇలా మంచిగా చేసుకుంటూ ముందుకెళ్దాం.
బాయ్ బాయ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం మేమిద్దరం కూడాను. అంటే ఆయన ఛానల్లో ఆయన, నా ఛానల్లో నేను, ఇద్దరం వస్తాము. అలాగే రామకృష్ణ గారి గార్డెన్ ని ఈ చూస్తున్న మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి. అలాగే మాకు కొత్త గార్డెనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి వీడియో మీ ముందుకు వస్తాం. లోకా సంస్థ సుఖన భవంతు. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.